గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కీరా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఇండియన్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో శంకర్ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో గేమ్ చేంజర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో నమ్మకంగా ఈ సినిమాని తీశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే సినిమాపై ఉన్న అంచనాలన్నీ ఖచ్చితంగా పెంచేలానే ఉంది. ముఖ్యంగా డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ నటన హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక శంకర్ గ్రాండియర్ మరోసారి చూపించారు. ఐఏఎస్ ఆఫీసర్ గా అలానే ప్రజానాయకుడిగా రామ్ చరణ్ లుక్ చాలా బాగుంది. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు కూడా ట్రైలర్ లో గట్టిగానే పేలాయి. ముఖ్యంగా ట్రైలర్ స్టార్టింగ్ లో వచ్చిన డైలాగ్ సినిమా స్టోరీ ఏంటనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టం ఏం లేదు, కానీ అది 1,00,000 చీమలకు ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే అంటూ వచ్చిన డైలాగ్ బాగుంది. కలెక్టర్ హోదాలో రామ్ చరణ్ ఈ డైలాగ్ చెప్పారు. అలానే ప్రజానాయకుడు అప్పన్న పాత్రలో చెప్పిన డైలాగ్ కూడా ఆలోచింపజేసేలా ఉంది. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అన్న డైలాగ్ కూడా అదిరింది. ఇక ట్రైలర్ మొత్తంలో ఐఏఎస్, ఐపీఎస్, పొలిటికల్ లీడర్లా ఇలా 3 పాత్రల్లో కనిపించారు రామ్ చరణ్. ఎస్జే సూర్య సినిమాలో సీఎం గా అదరగొట్టారు. కలెక్టర్, సీఎం మధ్య సాగే ఫేస్ టు ఫేస్ సీన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో సీఎం ని రా అంటూ రామ్ చరణ్ పిలిచే సీన్ వేరే లెవెల్లో ఉంది. అలానే అంజలికి చాలా ముఖ్యమైన పాత్ర లభించింది. ట్రైలర్ లో కనిపించిన సీన్ల ప్రకారం ఖచ్చితంగా సినిమాలో అంజలి సెంటిమెంట్ తో పిండేసేలా ఉంది. ఇక సునీల్, బ్రహ్మానందం, శ్రీకాంత్ పాత్రలు కూడా ట్రైలర్ లో కనిపించాయి. ఇక హీరోయిన్ కీరా అద్వానీ కనిపించిన 2-3 సీన్లే అయినా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. సినిమాలో రామ్ చరణ్, కీరా కెమిస్ట్రీ బాగుండేలా ఉంది. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతి 3 రోజుల ముందే రాబోతుంది. అప్పటి వరకు ట్రైలర్ కిక్ ని ఎంజాయ్ చేయాల్సిందే. మరి గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ లో చెప్పండి.